గాయస్ దసరా ఉత్సవాల్లో 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. ఈ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన్మధుడు కామాన్ని ప్రేరేపించడం కోసం పరమశివుడి మీద ఒక బాణాన్ని ప్రయోగించబోయి పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి తన బూడిద గొప్ప కింద మారిపోతాడు. ఆ బూడిద గొప్ప నుంచి ఒక రాక్షసుడు అయితే ఉద్భవిస్తాడు. అతని పేరే బండాసురుడు. ఆ బండాసురుడు ఏం చేస్తాడంటే తను చాలా శక్తివంతుడు. మయుడు అనే రాక్షసుడు ఒక భవనాన్ని కట్టించుకుని అందులో నివాసం ఉంటాడు. తను ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే దేవతలందరూ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పునరుత్పత్తి నుంచి. ఆ పునరుత్పత్తిని లేకుండా చేస్తే ఈ దేవతలకి ఇంకా సృష్టి అనేది జరగదు. సో ఆ దేవతల యొక్క పవర్ తీసేద్దాం అని చెప్పి మగవాళ్ళందరినీ నపుంసకులుగాను ఆడవాళ్ళు రసక్రియను తగ్గించి కోరికలు లేకుండా ఉండే విధంగా తను ఒక శాపాన్ని అయితే ఇస్తాడు. దాన్నే కామ దిగ్బంధనం అని అంటారు. అప్పటి వరకు ఏ రాక్షసుడు ఎంత భయంకరమైన పని అయితే చేయలేదు. ఎప్పుడైతే ఈ దేవతలందరూ జడంగా ఉంటారో వాళ్ళకి పునరుత్పత్తి జరగదు అండ్ సృష్టి కార్యం అనేది ముందుకు నడవదు. దేవతలందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించడానికి వెళ్తారు. అయ్యా ఇలాగుంటే సృష్టి కార్యం ముందుకు నడవదు, సో దాని వల్ల చాలా పనులు ఆగిపోతాయని చెప్పి మమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి బయటపడండి అని చెప్పి త్రిమూర్తులను ప్రార్థిస్తే వాళ్ళు ఒక మాట అంటారు. ఏంటంటే మేము కూడా ఈ బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళమే, సో మేము కూడా ఏం చేయలేము, మనం ఓ పని చేద్దాం. మన బ్రహ్మాండానికి బయట ఇంకొక బ్రహ్మాండం ఉంది. ఆ బ్రహ్మాండంలో లలితా త్రిపుర సుందరి శంభుడు అని చెప్పి ఇద్దరు అధిపతులు ఉన్నారు. ఆ లలితా త్రిపుర సుందరి దేవిని మనం ఆవాహన చేసుకుంటే ఆవిడ మన సమస్యని పరిష్కారం చేస్తారు అని చెప్పి దేవతలందరూ కలిసి ఆవిడ ఆవాహన చేసుకోవడానికి లలిత యాగాన్ని మొదలు పెడతారు. అప్పుడు పరమశివుడు తన త్రినేత్రంతో అగ్నిని రగులిస్తే ఆ అగ్నిలో దేవతలందరూ ఆహుతులు ఇస్తారు. వాళ్ళు చేసిన యజ్ఞానికి మెచ్చిన లలితా త్రిపుర సుందరి దేవి యజ్ఞంలో ప్రత్యక్షం అవుతుంది. ఆ దేవతల యొక్క సమస్యను తెలుసుకుని ఆవిడతో పాటు కొన్ని వేల మంది సైన్యాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఆ బండాసురుడితో చరిత్రలో చూడని విధంగా భయంకరమైన యుద్ధం చేస్తుంది. అలా బండాసురుడిని ఆ లలితా త్రిపుర సుందరి దేవి సంహారం చేస్తుంది. ఇంకా దేవతలందరికీ యథావిధిగా వాళ్ళ శక్తి అయితే వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. అయితే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోను సంతానాన్ని ఉత్పత్తి చేయనని చెప్పి అనకూడదు. అది ఒక బండాసురుడు ఆలోచన మాత్రమే అవుతుంది. ఎందుకంటే బండాసురుడు కామ దిగ్బంధనం చేశాడు. అంటే పురుషుల్లో గాని స్త్రీలలో గాని ఎటువంటి కోరికలు లేకుండా నపుంసకత్వాన్ని కలిగించి వాళ్ళకి సంతానోత్పత్తి కలగకుండా ఉండే విధంగా శాపాన్ని అయితే ఇచ్చాడు. సో ఇటువంటి చర్యలు చేయడం వల్ల పునరుత్పత్తి జరగడం పక్క నుంచి సృష్టి కార్యాలు అనేవి ముందుకు నడవన్నమాట. ఇది ఈ కథ యొక్క తాత్పర్యం. అండ్ దసరా నవరాత్రుల్లో ఇంకో అవతారం గురించి రేపు మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.